క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి వాక్య భాగంలో మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను ఒకసారి చెప్తాను. దయచేసి నా వెనక మీరందరూ ఏకీభవించి చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ వాక్యం మరలా చెప్తాను, ఒకసారి మరలా చెప్పుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. వాక్య భాగం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ప్రభువా ఘనపరిచి ఆరాధించి మీ మాటలు వినటానికి మేము సిద్ధపడి ఉంటూ ఉండగా మా నోటి మాట, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేసి నాయన బిడ్డలందరినీ మీరే బలపరిచి నా నోటికి నూరయ్యుండి మా అందరికీ కావాల్సిన శ్రేష్టమైనటువంటి ఆత్మీయ మాటలను గ్రహించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మరి వారి యొక్క లోటుపాట్లు వారికి తెలియచేయడం కొరకు మీకాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీకా ద్వారా మరి కొన్ని దిద్దుబాటు కార్యాలు, మీకా ద్వారా కొన్ని దిద్దుబాటు చర్యలు మరి వారికి ఏ రీతిగా ఎదరక నడుచుకోవాలో అక్కడ వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథంలోనే 1వ అధ్యాయం 2వ వాక్యంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఎక్కడి నుంచి పలుకుతాడు ఈ సాక్ష్యమైనదంటే, పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క దురాగతాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క చెడు కార్యాలు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి యోగ్యమైనటువంటి వారుగా జీవించకుండా వారు అయోగ్యమైనటువంటి వారుగా వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండగా మీకాను మరి దేవుడైన యెహోవా ఏర్పాటు చేసి వారు మరి ఏ రీతిగా ఉంటే వారి మీద వచ్చేటువంటి సాక్ష్యం, అనగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, దేవునికి అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుడు వారి పక్షంగా లేక ఈ దినాల్లో ఉన్న మన పక్షంగా ఎక్కడి నుంచి ఆయన సాక్ష్యం చెప్తాడో చెప్తా ఉన్నాడు. ఎక్కడి నుంచి చెప్తాడట? పరిశుద్ధ ఆలయములో నుండి. ఆయన అనగా తీర్పు తీర్చేటువంటి దేవుడు మరి ఇక పరిశుద్ధ స్థలములోనే ఉంటాడు. ఎందుచేతంటే ఆ తీర్పులోనికి మనం రాకుండా ఉండాలి అని, ఆ తీర్పును మనం తప్పించుకొని పరిశుద్ధంగా జీవించాలి అని ఆయనే ఈ లోకానికి మనందరి కొరకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. తన ప్రాణాన్ని మనందరి కొరకు పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యొక్క మాటలకు, ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడిన వారుగా ఉంటారో అలాంటి వారందరూ కూడా మంచి సాక్ష్యాన్ని పొందుతారు. ఎవరైతే ఆయన ఆజ్ఞకు లోబడకుండా ఉంటారో వారిని గూర్చి ఆయన మరలా మనుషుల మధ్యకు రాడు, పరిశుద్ధాలయములో మాత్రమే ఉండి ఆయన మరి సాక్ష్యాన్ని మరి చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు దేవుడైన యెహోవా మీకా ద్వారా తెలియచేస్తూ ఉన్నాడంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి మీద పరిపాలకులుగా లేక వారి మీద అధికారులుగా ఉన్నటువంటి వారు కూడా మరి అందరూ దేవునికి విరోధంగా పాపము చేసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈ పాపము చేసినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ ఉండగా వారి మీద దేవునికి మరి పూర్తిగా నమ్మకం పోయింది. వారు విశ్వాస యోగ్యమైనటువంటి జీవితాలు జీవిస్తారు అనేటువంటి ఆలోచన మరి ఆయనకు లేకుండా పోయినటువంటి స్థితిని బట్టి ఆయన అంటా ఉన్నాడు ఏమనంటే, ఇశ్రాయేలు ప్రజలారా, అధికారులారా, నాయకులారా, పరిపాలకులారా, మీ అందరి మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు రాబోతా ఉంది.
ఆ తీర్పు నుంచి మీరు తప్పించుకోవాలని అంటే నా వైపు తిరగాలి. నా వైపు తిరగటం అని అంటే మీరు నా యందైనటువంటి భయాన్ని భక్తిని కలిగి జీవించాలి. ఏమిటి వాళ్ళు కలిగినటువంటి అన్యాయమైనటువంటి కార్యాలు, ఏమిటి వాళ్ళు కలిగినటువంటి చెడ్డ కార్యాలు అంటే ఈ మీకా గ్రంథంలోనే కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మీకా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. అనగా దినమంతా చెడ్డ కార్యాలతోటే బ్రతుకుతున్నారు. మరి సాయం సమయం అయిన తర్వాత ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏంటంటే విశ్రాంతి తీసుకోవాలి. ఈ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా వాళ్ళ మంచాల మీద పరుండి మరి పొరుగువాని కొరకు, తోటివారి కొరకు, లేకపోతే వారి చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రకరకాలైనటువంటి చెడ్డ తలంపులతోటే బ్రతికేస్తూ ఉన్నారు. అనగా వారి యొక్క ఆత్మీయ స్థితిని, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి వాళ్ళు పాడు చేసుకుంటున్నటువంటి వారుగా, నష్టపరుచుకుంటున్నటువంటి వారుగా, దేవునికి వారి యొక్క జీవితాన్ని దూరపరుచుకుంటున్నటువంటి వారుగా మరి వాళ్ళు ఉంటా ఉన్నారు. అనగా ఉదయమంతా చెడ్డ కార్యాలు, తెల్లవారి మరలా మనం ఏ చెడ్డ కార్యం చేయాలని మనసు మీద పడుకున్నప్పుడు కూడా ఇక వాళ్ళ గురించి కానీ, వాళ్ళ కుటుంబాన్ని గురించి కానీ, వాళ్ళ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గురించి కానీ, వాళ్ళు ఏ రీతిగా మనం బ్రతకాలనేటువంటి దాని గురించి ఆలోచన లేదు వాళ్ళకి. ఎంతసేపు ఇతరులకు నష్టం ఏ రీతిగా చేయాలి, ఎంతసేపు ఇతరులకు నష్టం ఏ రీతిగా మనం కలిగించాలి అనేటువంటి దాని గురించి పగలంతా చెడ్డ కార్యాలు, రాత్రి సమయం వచ్చేసరికి మళ్ళా అదే ఆలోచనతో, అనగా ఇంచుమించు మరి రాత్రికాల సమయంలో మొదటి 2-3 జాములు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇవే ఆలోచిస్తూ, ఏ తెల్లవారుజామును లేకపోతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాల్సినటువంటి సమయంలో మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నిద్రపోతున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క దినచర్య అంతా కూడా చెడు కార్యాలతోటి, చెడు తలంపులతో నిండిపోయింది. 2వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు, ఒక మనిషిని, వారి కుటుంబమును, ఇంటి వానిని, వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అనగా అన్యాయపు సంపాదన, తనదు కానటువంటి వస్తువు కొరకు తాపత్రయపడిపోయి, తనది కానటువంటి వస్తువు కొరకు చాలా తీవ్రమైనటువంటి ఆలోచన కలిగి ఉండి మరి మాయోపాయాలు చేసేటువంటి వారుగా, లేక కలహప్రియులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈ దినాల్లో ఉన్నటువంటి మన పరిస్థితి కూడా అదే రీతిగా కనపడుతూ ఉంది. అందుచేత మనలాంటి వారికి మరి హెచ్చరిక కొరకు ఈ మాటలు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయం 11వ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇశ్రాయేలు ప్రజల్లో లేక అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని అంటే 11వ వాక్యంలో వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను నీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును. అనగా అబద్ధపు ప్రవక్తలను చేరదీసేటువంటి వారు. అలాంటి వారిని చేరదీయొద్దని ఒకవేళ మనం చెబితే వాళ్ళు ఏమంటారంటే ఆయన కూడా వాక్యం మీదగా చెప్తున్నాడు, ఆయన కూడా బైబిల్ పట్టుకునే కదా వచ్చాడు అనేటువంటి మాటలతోటి సర్దుబాటు చేసుకుంటాం. కానీ అలాంటి వారి పరిస్థితి ఎలా ఉందట, మద్యపానం చేసేటువంటి వారుగా, లేకపోతే త్రాగుబోతులుగా, లేకపోతే పులిసినటువంటి ద్రాక్షారసం మరి ఇచ్చేటువంటి వారు, అనగా విశ్వాసులను నాశనానికి నడిపించేటువంటి వారుగా, విశ్వాసులను తప్పుదోవ పట్టించేటువంటి వారుగా, విశ్వాసులను అక్రమమైనటువంటి మార్గములో నడిపించేటువంటి వారుగా ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడైనటువంటి యెహోవా మరి మీకా ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా 3వ అధ్యాయం 10-11 వాక్యాల్లో కూడా మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 3వ అధ్యాయం 10-11 వాక్యాల్లో నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుడు చేత యెరూషలేమును మీరు కట్టించుదురు. కాబట్టి వీరి పరిస్థితి ఎలా ఉంది, ఈ అబద్ధ ప్రవక్తల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మేము మందిరాలు కడతాం, ఒకవేళ ఎలాంటి మరి చేతి కట్టడాలైనటువంటి మందిరాలు కట్టలేకపోవచ్చు, కానీ వాళ్ళు అంటారు ఆత్మల సంపాదన కొరకు మేము ఊరూరు తిరుగుతూ ఉన్నాం, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం, ఏమేమో చెప్తా ఉన్నాం అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే వ్యర్థమైనటువంటి మాటలు.
అనగా ఒక ఆత్మను చంపేటువంటి మాటలే చెప్తా ఉన్నారు. ఆత్మలను నశింపచేసేటువంటి మాటలు వారు చెబుతూ వారిని గురించి, వారి కుటుంబాల గురించి ఆలోచించకుండా ఎంతవరకు కూడా వాళ్ళ యొక్క మరి సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను లేక ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని వారు నాశనము చేసేటువంటి వారుగా వారు కనపడుతూ ఉన్నారు. ఇలాంటి వారినట మరి ఏం చేస్తూ ఉంటారంటే, మేము మందిరాలు కడతాం అనగా ఏదో వాళ్ళకు తోచినటువంటి 4 మాటలు చెప్పి, వాళ్ళకు వచ్చినటువంటి 4 మాటలు చెప్పి ఈ యొక్క విశాలమైనటువంటి చేతి కట్టడాలు ఒకవేళ మేము కట్టలేకపోవచ్చు, కానీ దేహం అనేటువంటి దేవాలయాలు కట్టేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి దేహం అనే దేవాలయాన్ని కట్టేస్తాం. ఏదో వచ్చి రాని మాటలు 4 చెప్పి దేహం అనే దేవాలయాన్ని కట్టాం. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటే మరి దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధాలయములో నుండి మీలాంటి వారి కొరకు సాక్ష్యం చెప్తాడు, జాగ్రత్త. ఒకవేళ ఆ సాక్ష్యం కనుక మనకి వ్యతిరేకంగా ఉంటే మన పరిస్థితి ఎక్కడుంటుంది? 11వ వాక్యంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా. చెడు మాటలు చెప్పేటువంటి వారు, సోది మాటలు చెప్పేటువంటి వారు, కాని మాటలు చెప్పేటువంటి వారు, వాక్యానికి విరుద్ధంగా చెప్పేటువంటి వారు, తమ స్వార్థము కొరకు చెప్పేటువంటి వారు, ఇతరులను కించపరచడానికి మాట్లాడేటువంటి వారు, ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారందరి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు. ఇంత తెలివైనటువంటి వారు ఈ మాటలన్నీ విన్న తర్వాత, ఈ యొక్క మరి హెచ్చరికలన్నీ విన్న తర్వాత వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలో మరి ఏమీ ఎరగనట్టుగా, ఏ చెడు కార్యము వాళ్ళు చేయనట్టుగా మరి దేవుని ఎదుట మాట్లాడుతూ ఉన్నారు. అదంటే ఏమీ తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఇశ్రాయేలు ప్రజలు నిజానికి ధనవంతులు, బహు ఆశీర్వదించబడినటువంటి వారు. కానీ వాళ్ళు అంటా ఉన్నారు ఏమనంటే, అంటే వాక్యాన్ని ఎరగకుండా బ్రతికేశారు. వారి యొక్క తమ దేహం అనేటువంటి దేవాలయాన్ని దేవునికి సమర్పించుకోకుండా, ఎంతసేపు మాకు యెరూషలేము దేవాలయం ఉంది, మాకు మా యొక్క పితరులైనటువంటి సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం ఉంది, ఈ ఆలోచనతోటే బ్రతికేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ దేహం అనేటువంటి దేవాలయాన్ని క్రమపరుచుకునేటువంటి ఆలోచన లేనటువంటి వారుగా ఉండి, ఇన్ని మాటలు 5వ అధ్యాయం వరకు ఉన్నటువంటి హెచ్చరిక మాటలన్నీ విన్న తర్వాత మరలా వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేల కొలది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రునితునా అంటా ఉన్నాడు. ఎంత తెలివిగా మాట్లాడుతూ ఉన్నారండి. చేసేదంతా చేసిన తర్వాత నేనేమీ ఎరగదంటే ఎలాగుంటుంది, అలాగే మాట్లాడుతున్నారు వీళ్ళు. చూడండి, ఏం తీసుకొస్తాం ప్రభు, మా దగ్గర ఏముంది? ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీ దేహము నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి. ఇంకా అంటారు కదా అక్కడ, దహన బలులు ఇవ్వగలనా, ఏడాది దూడలు నప్పించాలా, వేలాది నదులంత విస్తారమైన తైలం. ఒక నదిలో ఉండేటువంటి నీరు పెద్ద నది కాదు, మన గోదావరి నది కాకుండా చిన్న చిన్న నదుల్లో ఉన్నటువంటి నీరునే మనం లెక్కిస్తే కొన్ని లక్షల గ్యాలన్ల నీరు ఉంటుంది అందులో. వీళ్ళట వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని నీకు ఇవ్వాలా అంటే ఇమ్మంటే రెడీ అనమాట. ఎందుకంటే ఎక్కడో చోట దోచుకుని చెవుడు అలవాటు అయిపోయింది కాబట్టి. కాని మాటలు, ఏమి అడుగుతున్నాడో దేవుడు, ఏమి దేవుడు వారి పక్షంగా కోరుకుంటా ఉన్నాడో దాన్ని మర్చిపోయి వ్యర్థమైనటువంటి ఆలోచనతో దేవుని నామాన్ని మరి దేవుణ్ణే ప్రక్కదారి పట్టించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అక్కడ ఇంకా అంటా ఉన్నారు ఏమంటే, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. ఎంత ఆలోచనలకు వచ్చేసారో పాపం. నా పిల్లల్ని ఇచ్చేయినా, ఎందుకంటే ఆడెలాగా చావడు కదా, తండ్రిగా ఆవిడ చావడు కాబట్టి పిల్లోడిని చంపేస్తాడు అన్నమాట వీడి కొరకు. ఇది కూడా బహుభయంకరమైనటువంటి స్వార్థ జీవితం. ఇక దేవుని బిడ్డలారా, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మీకా ద్వారా దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలతో 8వ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి
నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయమైన జీవితం 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బల్ల కొరకు కూడా దీంట్లోనే మనం జ్ఞాపకం చేసుకుంటూ, ముందుగా న్యాయమును మరి నడుచుకోవాలి, న్యాయ ప్రకారంగా జీవించాలి. రెండవదిగా కనికరాన్ని ప్రేమించాలి. మూడవదిగా దీన మనస్సు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క ప్రాంతం అంతా, వారి జీవితం అంతా కూడా రక్తసిక్తమైపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉండగా, పాపపు స్థితిలో వారు కూరుకుపోయినటువంటి వారుగా ఉంటూ ఉండగా, వారి జీవితాలన్నీ కూడా నాశనమైపోతున్నటువంటి స్థితిలో ఉంటూ ఉండగా, మరి దేవుడైన యెహోవా వారితోటి మరి బోధిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేస్తూ ఉన్నాను. నీ జ్యేష్ఠపుత్రుడు నాకొద్దు, వేలాది నదులంత విస్తారమైన తైలము నాకొద్దు, లేకపోతే పొట్టేళ్ళు నాకొద్దు, గొర్రెలు నాకొద్దు, నీ హృదయము నాకు కావాలి, నీ హృదయము నాకు కావాలి. మొదటిగా న్యాయముగా నడుచుకుందుట. ఏమిటి న్యాయముగా నడుచుకుందుట? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వాక్యాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వాక్యాల్లో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించుచు నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. పరిపూర్ణమైనటువంటి రీతిలో, అసంపూర్తిగా దేవుని నామాన్ని ఆరాధిస్తే అది ఇష్టపడేటువంటి దేవుడు కాదు, అది న్యాయమైనటువంటి ఆరాధన కాదు. పరిపూర్ణమైనటువంటి రీతిలో, ఒక ఇంటిలో 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలకి మరి 2 బిడ్డలు అంటే తల్లిదండ్రులు, వారితో కలిపి ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. ఈ 4కి తల్లి ఏం చేసిందంటే, ఉన్నటువంటి డబ్బులతోటి ఒక 2 గుడ్లు తెచ్చిపెట్టింది, కూర వండి పెడదాం అని. యజమానికి ఒక గుడ్డు తీసింది, కాస్త కూర ప్రక్కన పెట్టింది. 2 బిడ్డల్ని కూర్చోబెట్టి ఆ ఉన్న ఒక గుడ్డుని ఏం చేసిందంటే, చాకు తీసుకుని సమానంగా నిలువుగా కోసింది. అడ్డంగా కొయ్యలా. అడ్డంగా కోస్తే ఒకవైపు తెలుపు ఎక్కువ వెళ్ళిపోద్ది, ఒకవైపు తెలుపు తక్కువ వస్తుంది. అందుకని నిదానంగా నిలువుగా కోసి మరి ఆ ప్లేట్లలో పెట్టింది. మరి ఆ వెనకున్నటువంటి బిడ్డలు కనీసం అమ్మకుందా అనేది కూడా ఆలోచించకుండా, రెండో వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, పెద్దవాడు కంచంలోకి చూస్తూ ఉన్నాడు. ఎవరి కంచంలోకి? ఎందుకు అమ్మ సమానంగా కోసిందా లేదా, ఈ గుడ్డులో వాడికి ఏమైనా కొంచెం ఎక్కువ మొక్కెళ్ళిందా లేదా అనేటువంటిది. సురేంద్ర అలా చూసావా? అలా చూస్తూ ఉన్నాడు కంచంలోకి. ఆ కంచంలోకి చూస్తూ ఉంటే అమ్మ అంటుంది, రే బాబు 2 సమానంగా ఉన్నాయిరా, తినండిరా అని అంటే వాడు చూపు మరల్చట్లేదు. పెద్దోడు పాపం కాస్త తింగరగా ఉండి ఆ ఉన్నకాడికి అదే తినేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు కోసినటువంటి ఒక గుడ్డులోనే, నేను రెండో వాడు ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, పెద్దవాళ్ళు కాస్త మామూలుగా ఉన్నా రెండో వాళ్ళు కాస్త స్పీడ్గా ఉంటారు. తండ్రికి ఉన్నటువంటి 2 పిల్లల్లో కూడా రెండో వాడే కదా వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చేయని అడిగాడు. అందుచేత ఈ యొక్క ఆ భాగం లేక దేవుని నామాన్ని మనం ఘనపరిచేటప్పుడు ఏ రీతిగా ఉండాలంటే, చిత్తం దేవుని మీద, భక్తి చెప్పుల మీద ఉండకూడదు. మన చిత్తం, మన శరీరం, మన ఆత్మ, మన ప్రాణం అనగా పూర్ణమైనటువంటి రీతిలో. యేసు ప్రభువు వారు కూడా మార్కు సువార్తలో ఈ లోకంలో ఉన్నప్పుడు అదే మాట చెప్తాడు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువును సేవించవలెను అంటూ ఉంటాడు. కాబట్టి దేవుని పక్షంగా న్యాయమైనటువంటి రీతి జరిగించాలి అంటే నీవు పరిపూర్ణమైనటువంటి రీతిలో సమర్పణ కలిగి ఆయన కొరకు నీవు జీవించాలి. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 19వ వాక్యంలో మరి అక్కడ మాట తెలియజేయబడతా ఉంది. తీర్పు తీర్చేటువంటి వాడట తప్పు లేకుండా తీర్చాలి. పరదేశికిని, తండ్రి లేని వారికిని, విధవరాలికిని న్యాయము తీర్చవలెను. ఎందుకు పరదేశుల గురించి చెప్పాడు? ఏదో ఊరి నుంచి వచ్చాడు కదా, మనం ఎలా మాట్లాడినా సరిపోద్ది అనుకొని అన్యాయపు తీర్పు తీరిస్తే దేవుడు నీ పక్షంగా అన్యాయపు తీర్పు తీరుస్తాడు. రెండవదిగా తండ్రి లేని వారికి అనగా వారి పక్షంగా మాట్లాడేటటువంటి వారు ఉండరు, అశక్తులుగా ఉంటారు. కాబట్టి వారి పక్షంగా నువ్వు న్యాయము తీర్చాలి. మూడవదిగా అంటాడు, మరి వ్యాజ్యమాడడానికి సహకారంగా లేనటువంటి స్థితిలో అలాంటి వారి పక్షంగా కూడా అనగా విధవరాలి పక్షంగా కూడా, పొరుగురు వారికి, తండ్రి లేని వారికి, విధవరాలికి, వీరందరి పక్షంగా మీరు న్యాయాన్ని తీర్చాలి. నిజమే,
ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో యోసేపు అనేటువంటి యవనస్తుడు ఉన్నాడు. తన బాల్య దినాల నుంచి దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి లోబడినటువంటి వాడుగా, తల్లిదండ్రుల ఆజ్ఞకు లోబడి జీవించిన వాడుగా ఉన్నాడు. అతనిని పరిశుద్ధతను బట్టి, అతనిలో ఉన్నటువంటి మంచి స్థితిని బట్టి ఈ యొక్క అన్నలందరూ కూడా అతని మీద కక్ష బట్టి అతన్ని ఏం చేశారంటే మిద్యానీయులకు అమ్మి వేశారు. ఒక బానిసగా మరి దైవజనులంటే, దేవుని బిడ్డలంటే ఇష్టపడినటువంటి జనాంగానికి అమ్మి వేస్తే అక్కడ యోసేపట యజమాని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. అనగా తన తండ్రి ఇంటిలో, తండ్రి ఎదుట, దేవుని ఎదుట ఎంత నమ్మకంగా ఉన్నాడో అంతే నమ్మకంగా యజమాని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, చెరసాలలో నమ్మకంగా ఉన్నాడు, రాజుగా ప్రతిష్ఠ చేయబడిన తర్వాత కూడా అంతే నమ్మకంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుచేత దేవుని యొక్క న్యాయ విధిని, దేవుని యొక్క ఆజ్ఞలను ఎరిగినటువంటి వాడుగా యోసేపు బాల్య దినాల నుంచి బ్రతికినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే కాలం గడిచిపోతూ ఉండేసరికి ఈ యొక్క ఇశ్రాయేలు మరి కుమారులు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులైతే ఉన్నాయి కానీ వాళ్ళకి ఆహారానికి లేదు. ఆహారానికి లేనప్పుడు ఆ నోట ఈ నోట విన్నారు, ఐగుప్తులో ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళొచ్చని తండ్రి యొక్క మాటకు లోబడ్డారు. మరి రోకలు తీసుకున్నారు, అనగా డబ్బు తీసుకున్నారు, గోనెలు తీసుకున్నారు, గాడిదలకు సిద్ధపాటు చేసుకున్నారు, సుదూర ప్రయాణం చేసి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చి ఇప్పుడు ఎవరి దగ్గర నిలబడ్డారు వీళ్ళు? ఎవరినైతే బానిసగా మిద్యానీయులకు అమ్మి వేశారో వాళ్ళ ఎదుట, ఆ వ్యక్తి ఎదుట తలలు వంచి చేతులు కట్టుకొని నిలబడున్నారు. వాళ్ళు తలలు వంచి చేతులు కట్టుకొని నిలబడున్న సందర్భంలో మరి చాలాసార్లు ఈ కార్యక్రమం అటు ఇటు జరిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రేమించినటువంటి వాడుగా ఉండి దేవుని యొక్క న్యాయాన్ని వారి పక్షంగా జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి యోసేపు వారిని దూషించలేదు, ద్వేషించలేదు, వారికి అన్యాయపు తీర్పు తీర్చలేదు, న్యాయమైనటువంటి దేవుని తీర్పు తీర్చాడు. ఏమిటి న్యాయమైనటువంటి దేవుని తీర్పు? ఆదికాండం 43వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి ప్రేమ వారి పక్షంగా చూపిస్తూ ఉన్నాడు. ఆదికాండం 43వ అధ్యాయం 16వ వాక్యంలో, ఈ మనుష్యులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయము, మధ్యాహ్నం మందు ఈ మనుషులు నాతో భోజనము చేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక శ్రేష్టమైనటువంటి సహవాసం. అనగా ఈ సహవాసం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? న్యాయబద్ధమైనటువంటి ఆలోచన కలిగినప్పుడే. నాతో కలిసి వారు భోజనం చేస్తారు, నేనును వారు కలిసి ఒకచోట ఉండి ఒకే ఆహారాన్ని మేము సేవిస్తాం. ఇది దేవుని ప్రేమకు మాదిరిగా ఉంది. దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పుకు ఇది మాదిరిగా ఉంది. శత్రువును కూడా ప్రేమించమని మరి వాక్యం చెబుతూ ఉంటే అదే ప్రకారంగా రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు అంటాడు కదా, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారము పెట్టు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు. కాబట్టి వేళ మరి యోసేపు అన్యాయము చేసినటువంటి అన్నలను, ఏ అన్నల ద్వారా అయితే వస్త్రహీనుడైపోయాడో, ఏ అన్నల ద్వారా అయితే ఆహారం లేనివాడుగా అయిపోయాడో, ఏ అన్నల ద్వారా అయితే దప్పిక తీర్చుకోవడానికి కూడా నీరు దొరకనటువంటి ఎండిపోయినటువంటి బావిలో పడవేయబడ్డాడో, ఇవన్నీ కూడా తనకి గుర్తొచ్చినప్పటికీ కూడా అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని ప్రేమను వారి పక్షంగా చూపిస్తూ ఉన్నాడు. న్యాయమైనటువంటి తీర్పును వారి కొరకు మరి తీరుస్తున్నటువంటి వాడుగా ఉండి వారితోటి సహపంక్తి భోజనం, సహవాస భోజనాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడుగా, ఒక న్యాయమైనటువంటి విధిని నెరవేరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇదే సందర్భంలో రెండవ ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సౌలు యొక్క కుమారుడు యోనాతాను యొక్క కుమారుడు మరి అలా వచ్చినటువంటి తరాల్లో మెఫీబోషెత్తు. సౌలు యుద్ధంలో మరణించాడు, యోనాతాను మరణించాడు. మరి ఇప్పుడు దావీదు గారు ఏమైపోయాడంటే రాజుగా అభిషేకించబడిన వాడుగా ఉండి ఇప్పుడు రాజ్య పరిపాలన పరిపూర్ణంగా సంపూర్ణంగా చేస్తూ ఉండగా మరి దావీదు కట్ట ఒక ఆలోచన వచ్చిందట. ఏమనంటే, నాకు దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఎంత ఆశీర్వాద ఫలాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఆశీర్వాద ఫలాలు ఇచ్చాడంటే, దావీదు సుబుద్ధి కలిగినవాడు. ఏ బుద్ధి కలిగినవాడు? దేవుడు తన పరిశుద్ధాలయములో నుండి దావీదు కొరకు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దావీదు సుబుద్ధి కలిగినవాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ పని చేసినప్పటికీ కూడా దైవ భయము కలిగి చేసినటువంటి వాడుగా దావీదు ఉంటా ఉన్నాడు.
కాబట్టి దావీదుకు రాజ్యసింహాసనం మీద కూర్చున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నన్ను ఒకవేళ శత్రువుగా భావించి ఉండవచ్చు, కానీ అతని కుమారుడైనటువంటి యోనాతానికి దావీదుకు ఉన్నటువంటి స్నేహం ఏంటి చెప్పండి? వాళ్ళిద్దరు కూడా ఎలా ప్రేమించుకున్నారు? ఒకరి ప్రాణం కంటే ఒకరి ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఎందుచేతో తెలుసా? సౌలు నిరంతరము కూడా దావీదును చంపాలని చూస్తూ ఉంటే అవన్నీ కూడా గ్రహించుకున్నటువంటి వాడుగా ఉండి యోనాతాను వెళ్ళి సౌలుతో చెప్పేవాడట, సురక్షితమైనటువంటి ప్రాంతం ఎక్కడుందో చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు దాక్కో, లేకపోతే మా నాన్న నీ మీదకి వస్తా ఉన్నాడని చెప్తా ఉండేవాడు. ఎవరని చెప్తారండి? ఇదే సందర్భంలో మనలాంటి వాళ్ళు ఉంటే కనుక మనం ఏమంటాం? దావీదు చేస్తే చచ్చాడులే, తర్వాత మా నాన్న తర్వాత నేనే కదా రాజును అవుతాను అనుకుంటాం. కానీ మరి ఇక యోనాతాను ఆ రీతిగా ఆలోచించలేదు. నాకంటే యోగ్యుడు దావీదు అనుకున్నాడు. దావీదు సురక్షితంగా ఉంటే నాకు సంతోషం అనుకున్నాడు. ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్నేహాన్ని బట్టి సౌలు యోనాతాను చనిపోయినప్పటికీ కూడా సింహాసనం మీద ఉండి దావీదు ఆలోచిస్తూ ఉన్నాడు, సౌలు కుటుంబంలో నుండి నేను సహకరించడానికి ఎవరైనా మిగిలి ఉన్నారా అని తన దగ్గర ఉన్నటువంటి సేవకులను అడిగితే ఆ సేవకుడు అంటా ఉన్నాడు, అయ్యా ఒకే ఒకడు మిగిలి ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు, అతను కుంటివాడు. ఎలాంటి వాడట? కుంటివాడు. మెఫీబోషెతుకు కబురు వెళ్ళిపోయింది. ఎక్కడో దూర ప్రాంతంలో, ఎవరు మనుష్య సంచారం లేనటువంటి ప్రాంతంలో, కొండ శిఖరాలకు కింద దిగువన మరి ఎవరో ఇంట్లో బ్రతుకుతూ ఉన్నాడు. ఆ రీతిగా బ్రతుకుతూ ఉంటే దావీదు దగ్గర నుంచి సేవకులు వెళ్ళి మెఫీబోషెతునట ఆ యొక్క రాజ్యం దగ్గరికి తీసుకొచ్చారు. రాజ్యం దగ్గరికి తీసుకొస్తే భయపడుతూ మెఫీబోషెతు నిలబడి ఉంటే దావీదు మెఫీబోషెతు అంటూ ఉన్నాడు, చిత్తము నీ దాసుడిని అంటున్నాడు. అనగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోనాతానుకు దావీదుకు ఉన్నటువంటి ఆ స్నేహం ఎంతవరకు తీసుకొని వెళ్ళిందంటే ఆ యొక్క వంశములో మిగిలిపోయినటువంటి వారిని ప్రేమించేలాగా దావీదును దేవుడు ప్రేరేపించాడు. ఆ రీతిగా మరి మెఫీబోషెతు కట్ట దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి స్థాయిని ఇచ్చాడు. చూడండి ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి ఎవరైనా చదువుతారా? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. ఎంత మంచివాడండి దావీదు, ఎంత మంచి న్యాయమైనటువంటి వాడు దావీదు. అందుచేతే దావీదుని గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం, దావీదు సుబుద్ధి కలిగినవాడు. దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు. ఈ యోనాతాను మరి చనిపోయిన తర్వాత మెఫీబోషెతును సేవకులు తీసుకొచ్చి దావీదు దగ్గర ప్రవేశపెడితే 7వ వాక్యంలో, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చేసి నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరలా ఇప్పింతును, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు. అక్కడ యోసేపు కక్ష కట్టినటువంటి అన్నలకు న్యాయమైనటువంటి తీర్పు తీర్చి సహవాసాన్ని ఇచ్చాడు. ఇక్కడ దావీదు ఎవరైతే పితరుడుగా ఉన్నటువంటి సౌలు ఉన్నాడో, సౌలు కక్ష కట్టి దావీదును చంపాలనుకున్నప్పటికీ కూడా సౌలు వంశంలో నుండి ఆ మిగిలిపోయినటువంటి కుంటివాడైనటువంటి మెఫీబోషెతు అంటా ఉన్నాడు, నా బల్ల దగ్గర నాతో కలిసి నీవు సహవాసాన్ని మరి కలిగి ఉంటావు. నిజమే. 13వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని 2 కాళ్ళు కుంటివి. కుంటోడు ఎంతసేపు అండి? ఓ దెబ్బ కొడితే పోతాడు. మహాబలిష్ఠులైనటువంటి గొలియాతునే ఒక రాతి వేతతోటి చంపినటువంటి దైవ బలము శక్తి కలిగినటువంటి దావీదుకు మెఫీబోషెతు ఒక లెక్క. అయినప్పటికీ దేవుని యొక్క న్యాయపు తీర్పును గుర్తుపెట్టుకున్నటువంటి వాడుగా, దేవుని యొక్క న్యాయాన్ని మరిచిపోకుండా బ్రతికినటువంటి వాడుగా ఈ యొక్క దావీదు కనపడుతూ ఉన్నాడు. యోసేపు న్యాయమైన తీర్పు తీర్చాడు, దావీదు న్యాయమైనటువంటి తీర్పు తీర్చాడు. మరి మన తీర్పు ఏ రీతిగా ఉంది? మన తీర్పు, మన ఆలోచన ఏ రీతిగా ఉంది? రెండవదిగా కనికరమును ప్రేమించుట అంటా ఉన్నాడు. కనికరమును ప్రేమించుట. ఈ కనికరం అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకట ఆది కాలంలో లేక పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవా ఆయన ఆకాశము నుండి వారు బలులు అర్పించిన తర్వాత
పరిశుద్ధ స్థలములోనికి లేక బలిపీఠము దగ్గరకు వచ్చి వారందరినీ ఆశీర్వదించేటువంటి వాడు. సొలొమోను కూడా దేవాలయం కట్టిన తర్వాత ఆ దేవాలయానికి సంబంధించిన దినమంతా కూడా బలులు అర్పించి చేతులు రెండు పైకెత్తి దేవుని నామానికి ప్రార్థన చేయగా, మందిరంలో ఇంకా యాజకులు పరిచర్య చేస్తూ ఉంటే దేవుని మహిమ మందిరంలో అంచుల మట్టుకు నిండిపోయినటువంటిదిగా ఉంది. దేవుని మహిమ మందిరంలో నిండిపోయినందుచేత వారట పరిచర్య చేయలేక బయటకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆ రీతిగా దేవుని మహిమ రావాలని అంటే నమ్మకత్వంతో కూడినటువంటి బలి వాళ్ళు అర్పిస్తేనే ఆయన మరి బలిపీఠం మీదకి వచ్చేటువంటి వాడు, ఆయన మందిరంలోకి వచ్చేటువంటి వాడు, లేక పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేటువంటి యాజకుని దగ్గరికి వచ్చి యాజకునికి ప్రజలకు ఏమి బోధించాలో చెప్తా ఉండేటువంటి వాడు. ఇంత స్థితి ఆ దినాల్లో జరుగుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వంకర త్రోవ పట్టినటువంటి వారిగా, కనికరాన్ని మర్చిపోయినటువంటి వారుగా, అనగా పొందినటువంటి మేలును దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మరిచిపోయి దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క బిడలకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉండగా, ఇశ్రాయేలు ప్రజలారా మీరు కనికరం కలిగి ఉండాలి. మీరు ప్రజల పక్షంగా కనికరాన్ని చూపించండి, న్యాయపక్షంగా పనిచేయండి, దేవుని ఆజ్ఞకు లోబడి మీ యొక్క ఆత్మీయ జీవితాలు మీరు ముందుకు సాగించండి. కనికరపడేటువంటి వారికి దేవుని ఆశీర్వాదం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వాక్యంలో, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వాక్యంలో, తన నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపును. దేవునికి మానవుల మీద ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యము, కృప, ఆయన కనికరము ఎలా చూపిస్తూ ఉన్నాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా, పాప జీవితంలో మనం జీవిస్తూ ఉండగా తన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన మనతోనే ఉన్నాడు కానీ ఎవరు కూడా ఆ వెలుగును గుర్తించినటువంటి వారుగా లేరు. కాబట్టి మనం పాపముల చేత, అపరాధముల చేత నిండిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉండగా వీళ్ల మధ్యలోకి నేను ఎందుకని అనుకోలేదు, కానీ ప్రేమించినటువంటి దేవుడు మన మధ్యలోకి ఎలాగొచ్చాడో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి నరారూపిగా మానవ రూపాన్ని ధరించుకున్నటువంటి వాడుగా వచ్చి నిత్యము కూడా ఆయన కృప మన మీద ఉండాలి అని మన మధ్యలోనే ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి కనికరాన్ని చూపించే వారికి, న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగేటువంటి వారికి ఆ 54వ అధ్యాయం 10వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నా కృప నిన్ను విడిచి పోదు. దేవుని కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలి అంటే మనం న్యాయముగా జీవించాలి, పొరుగువాని పక్షంగా కనికరాన్ని చూపించాలి. ఆయన కృప ఎంత గొప్పది అంటే, ఆయన కృప ఎంత గొప్పది అంటే అప్పుడు ఆయన మరి మహిమగల దేవుడుగా ఉన్నాడు. మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రేమ మనకు చూపిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 76, 79 వాక్యాలు పెద్ద వచనం కలిసిపోయి ఉంటుంది. అక్కడ చూడండి 3 మాటలు కనపడతాయి మనకు అక్కడ. మొదటిగా వాత్సల్యము గలవాడు, రెండవదిగా రక్షణ ఇచ్చువాడు, మూడవదిగా వెలుగిచ్చువాడు. వాత్సల్యం అనగా క్షమించేటువంటి గుణము కలిగినటువంటి వాడు, మనలను రక్షించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, మన పాపము యొక్క ఆ బంధకాల్లో నుంచి మనల్ని దూరపరచాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా, అనగా ఒక రక్షణ కవచాన్ని మన కొరకు ఇవ్వడానికి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆరిపోయినటువంటి మన ఆత్మలకు వెలిగివ్వడానికి. అందుకే అక్కడ వెలుగిచ్చువాడు అనేటువంటి మాట కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెలుగు, ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన విశేషమైనటువంటి కనికరము కలిగినటువంటి వాడు, విశేషమైనటువంటి కృప కలిగినటువంటి వాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో, ఆయన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మనం చనిపోయాం, మొదటిసారిగా పుట్టాం, పుట్టుకతో పాపం, జీవితం అంతా పాపం, అపరాధాలతోటి బ్రతుకుతూ ఉంటూ ఉండగా ఆయన ప్రియకుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. విశేషమైనటువంటి కృప. ఈ లోకములో ఎవరు ఎవరిని కూడా ప్రేమించినంతగా ఆయన మనలను ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. మొదటిగా న్యాయమైనటువంటి స్థితిలో దేవుని ఎదుట మనం కనపడాలి, రెండవదిగా కనికరము కలిగి జీవించాలి, మూడవదిగా దీన మనస్సు కలిగి ఉండాలి. అనగా మనల్ని మనం తగ్గించుకోవాలి,
ఏ రీతిగా ఉండాలి తగ్గించుకునేటువంటి స్థితిలో అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వాక్యంలో, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునేట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. దీనులతో పొత్తు చేయుట మేలు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనకు చాలా ధనం ఉంది, నిజమే. ఇశ్రాయేలు కుమారులు కట్ట బహు విస్తారమైనటువంటి డబ్బులు ఉన్నాయి, కానీ తింటాకేం లేదు, వాళ్ళకి ఆహారము లేదు. వారు చేసుకున్నటువంటి చెడు కార్యాలను బట్టి వాళ్ళకి కరువు వచ్చింది. ధనం ఉంది, కానీ ధనంతో స్నేహం చేస్తే మరి కడుపు నిండదు. ఎవరితో స్నేహం చేయాలి? పరిశుద్ధుడైనటువంటి యోసేపు లాంటి వారితో స్నేహం చేస్తే వారి కడుపు నిండుతుంది. లేకపోతే సుబుద్ధి కలిగినటువంటి దావీదు లాంటి వారితో స్నేహం చేస్తే వారి యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపడేటువంటిదిగా ఉంటుంది. అందుకే అంటాడు ఇక్కడ, దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు పెట్టుకోవాలి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు సంతోషంగా లోకంలో ఆనందించాడు. దీనుడైనటువంటి లాజరు ఉన్నాడు, తిండి లేదు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, నివాసయోగ్యమైనటువంటి ఇల్లు లేదు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి వాడినట ధనవంతుడు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా మరి బ్రతికిన వాడుగా ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, వాడి యొక్క ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. ఈ యొక్క లాజరు కూడా చనిపోయాడు. దేహం అయితే మట్టిలో పాతి పెట్టారు, కానీ లాజరు యొక్క ఆత్మని ఎవరు తీసుకెళ్లారట? దేవదూతలు దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళాయి. ఇప్పుడు ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటే పాతాళములో బాధపడుతున్నటువంటి వాడు, లోకంతో స్నేహం చేసినటువంటి వాడు, ధనం ఉంది కదా అని స్నేహం చేసినటువంటి వాడు, లేకపోతే ఇతరులను కించపరుస్తూ బ్రతికినటువంటి వాడు, ఇవాళ ఆ లాజరు యొక్క చిటికని వేలు నీళ్లలో ఉంచి నా నాలుక యొక్క మంటను చల్లార్చు అని బ్రతిములాడుకుంటారు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న వాటిని కానీ, లోకమును కానీ, లోకములో ఉన్న వాటిని కానీ మీరు లక్ష్య పెట్టవద్దు. మనం లక్ష్య పెట్టాల్సింది మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైనటువంటి దేవుని మాత్రమే లక్ష్య పెట్టాలి. లాజరు బహుదీనుడే కానీ బహుగా ఆశీర్వదించబడ్డాడు. యెషయా భక్తుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ 57వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యంలో, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎవరైతే తగ్గింపు స్వభావము కలిగిన వారుగా ఉంటారు, యేసు ప్రభువు గొప్ప దేవుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు పాపము లేనివాడు, యేసు ప్రభు నిరంతరము జీవించడానికి అర్హత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా శిష్యుల ఎదుట తను తాను తగ్గించుకొని వారి పాదాలు కడగడానికి సిద్ధపడినటువంటి వాడిగా వాక్యం తెలియజేస్తూ ఉంది. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు.